దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానం యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చూడండి, ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ లోకమందు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన స్పష్టముగా తెలియచేసినటువంటి విషయం ఏంటి అంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైనటువంటి కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నన్ను ఎంత మాత్రం కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదని తెలియజేశారు. నిజమే, తండ్రి అయినటువంటి యెహోవా ఈ లోకమందు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ పని అయితే అప్పగించారో ఆ పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి ఆ తండ్రిని నామాన్ని తండ్రిని ఎంతో గొప్పగా ఘనపరిచి ఉన్నారు. అయితే మనము కూడా ప్రభుని వెంబడిస్తూ ఉన్నాము, ఆయన ప్రజలుగా ఉన్నాం. అయితే ప్రభు తన వాక్యం ద్వారా ఏదైతే మనతో మాట్లాడుతూ ఉన్నారో, ఏది చెయ్యాలి ఏది చేయకూడదని సెలవిస్తున్నారు, దేవుని యొక్క మాట ప్రకారము మనము కూడా చేసినప్పుడు జీవించినప్పుడు ఆయన మనల్ని కూడా ఒంటరిగా విడిచిపెట్టారు. ఆయన మనకి ప్రతి సమయం అందు కూడా తోడయుండి గొప్పగా నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, స్వస్థపరచండి, ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారిని వారి కుటుంబాన్ని దీవించండి, కీడు శోధనాపాలను తప్పించండి, వ్యతిరేకమైన శక్తులు అంధకార క్రియలన్నీ లయం చేయండి. ఈ దినమంతా పగలు రాత్రి వారి కుటుంబానికి మీరే తోడయుండి కాచి కాపాడి దీవించి సహాయం చేయమని సమస్తానికి అప్పగించుకుంటే యేసు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.